ఏలూరు జిల్లా లింగంపాలెం మండలంలో ఈ నెలలో సోషల్ సెక్యూరిటీ ఫైనాన్స్ కి సంబంధించి మండలం మొత్తం మీద 19 సచివాలయాల్లో 8,036 మంది పెన్షన్దారులకి ఆగస్టు 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేయడానికి అన్ని సచివాలయాలు కూడా జిల్లా కలెక్టర్ ఇన్స్పెక్షన్లు ఆదేశించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. అన్ని బ్యాంకుల నుంచి అమౌంట్ విత్డ్రా చేయడం జరిగిందని అన్నారు. ఇదంతా కూడా రేపు 159 మంది సచివాలయ సిబ్బందితో 8,036 మందికి 34,85,00,000 రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. రేపు ఉదయం కలెక్టర్ ఆదేశాల మేరకు 6 గంటల నుంచే పెన్షన్ పంపిణీ చేయడం మొదలవుతుందని తెలియజేశారు. అన్ని గ్రామాల్లో సాయంత్రానికి 99% పెన్షన్ పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఎంపీడీఓ రాంబాబు సిటీ న్యూస్ తెలుగు తరపున లింగంపాలెం మండల ప్రజలకు తెలిపారు. ఈ నెలలో సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కి సంబంధించి మన మండలం మొత్తం మీద 19 సచివాలయాల్లో 8,036 మంది పెన్షన్దారులకి మనం 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయడానికి అన్ని సచివాలయాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఆదేశించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా మరి అన్ని బ్యాంక్స్ లో కూడా అమౌంట్ 2 గంటల కల్లా మనకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే నేను బ్యాంక్స్ మేనేజర్స్ సంప్రదించడం జరిగింది. రంగాపురం యూనియన్ బ్యాంక్ డబ్బులు వచ్చినాయి. మరి ఇక్కడ స్టేట్ బ్యాంక్ లో కొంచెం లేట్ ఉంది. 2 గంటలకి మనకి అమౌంట్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా రేపు 159 మంది సచివాలయ ఫంక్షనరీస్ ద్వారా 8,036 మందికి 34,85,00,000 రూపాయల అమౌంట్ ని మనం పెన్షన్ నిమిత్తం పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు పెన్షన్ పంపిణీ చేయడానికి సంబంధించి ముందే అన్ని గ్రామాల్లో కూడా టామ్ వేయించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే వేరే గ్రామాల్లో ఉంటున్నటువంటి పెన్షనర్లకు కూడా ముందే ఫోన్ చేసి రేపు ఉదయమే రావాలని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది. రేపు ఉదయమే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం 6 గంటల కంటే ముందుగానే 5:30కే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. అన్ని గ్రామాల్లో సాయంత్రానికి 99% పెన్షన్ పూర్తి చేయడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి అన్ని పూర్తి చేయడం జరిగింది.